మోదీ గారు అంటే పెద్దన్న. కేంద్రంతో మేము ఘర్షణ పెట్టుకోం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా సోమవారం రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజకీయ వైరుధ్యాలకు భిన్నంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. ఇదే సభలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళసై కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు కలిసి 6,700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి జాతికి అంకితం చేశారు. ఆదిలాబాద్ బేలా జాతీయ రహదారి విస్తరణకు భూమి పూజ, అంబారి ఆదిలాబాద్ పింపాల కట్ట రైల్వే లైన్ విద్యుత్తీకరణ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను ప్రధాని మోడీ గారు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం గుండా పరుగులు పెట్టనున్న 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. ఆ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజల తరపున మేము ఘన స్వాగతం పలికాం. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వారు. కేంద్ర సర్కారుతో ఘర్షణలు సరికావు. తమ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ పెట్టుకోదలుచుకోలేదు. రాజకీయ భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే అవి ప్రజాక్షేత్రంలో మాత్రమే తేల్చుకుంటాం, అభివృద్ధిలో కాదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.